మ్యామ్ అడ్వర్స్ అండ్ టాలరేషన్ వీటి రెండిటికి మీరు చెప్పిన ఈ ఆప్షన్స్ ప్రైవేట్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ లైమ్ లైట్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్లో లేని వాళ్ళకి ఫైన్. బట్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళ ప్రొఫెషనే షోయింగ్ అండ్ అప్రిషియేటింగ్ గివింగ్ ది గెటింగ్ ది అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్ అనే ప్రొఫెషన్లో ఉంటారో మీరు సోషల్ అన్నట్టు ఎస్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వనివ్వండి, సెలబ్స్ అవ్వనివ్వండి, ఒక్కొక్కసారి వాళ్ళు డ్రెస్అప్ అయ్యే విధానం అండ్ ఎవ్రీథింగ్ అది టు గెట్ మోర్ ఆఫర్స్ అండ్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్ మీ దాకా రాలేదని నేను అనను. బట్ దెన్ మీరు వాళ్లకు కూడా ఏది లిమిటేషన్స్ అంటూ మీరు పెడతారు? సి ఇప్పుడు లిమిటేషన్స్ అనేది మేము పెట్టామండి. ఇట్ ఈస్ దర్ మెంటల్ స్ట్రెంగ్త్. వాళ్ళు అడ్వర్స్గా వస్తే హౌ స్ట్రాంగ్లీ దే కెన్ యాక్సెప్ట్. దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయాలా, లేదంటే దే కెన్ అప్రోచ్ అస్. దాన్ని బేస్ చేసి ఎవడైతే మీకు అడ్వర్స్గా పోస్టింగ్ కొంచెము అసభ్యంగా ఏదైనా పోస్ట్ చేసినా అవన్నీ ఉంటే విల్ ట్రాక్ దట్ ఫెల్లో. ఎస్. ఒకవేళ అతనికి నచ్చలేదు అనుకోండి, హీ షుడ్ జస్ట్ ట్రోల్ ఇట్ రాదర్ పుట్టింగ్ అ కమెంట్. చేస్తే అప్రిషియేట్ చేయి, లేదంటే రిమార్క్స్ మాత్రం పెట్టకు అనేసి మేము వాళ్ళకు కౌన్సిలింగ్ అయినా, ఒకవేళ చాలా వర్స్ట్గా పెట్టాడు అనుకోండి కమెంట్స్, దెన్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దట్ ఫెలో. అంటే ఇది పనిషబుల్ అఫెన్సా మ్యామ్? కమెంట్ ఎనీబడి అంటే రైట్ ఆఫ్ స్పీచ్ అనే రైట్ ని Yeah. ఇలా అడ్వర్స్ గా యూజ్ చేసుకోవడం అనేది పనిషబుల్ అఫెన్సా? రైట్ ఆఫ్ స్పీచ్ షుడ్ బి ఇన్ అ ప్రాపర్ వే. ఓకే. అది ఎవరికి డిఫేమ్ అయినట్టు ఉండకూడదు. ఓకే, డిఫేమ్ ఉండకూడదు. ఫస్ట్ నువ్వు రైట్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటున్నప్పుడు యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీవన్ విత్ యువర్ వర్స్ట్ వర్డ్స్. దట్ దే హ్యావ్ టు టేక్ కేర్. సో ఇట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్. వి Yes, కెన్ టేక్ yes. యాక్షన్ See, అగైన్స్ట్ ఇట్. ఒకటండి, ఇప్పుడు ఉమెన్ మోడెస్టీ హర్ట్ అయింది అని చెప్తాము. సో ఉమెన్ మోడెస్టీ హర్ట్ అయింది అంటే ఇట్స్ అన్ అఫెన్స్ ఓన్లీ. మనకు దానికి సపరేట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఐపీసీ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్లో ఉంది. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ వెన్ అ ఉమెన్ ఈస్ గెటింగ్ హర్ట్ డ్యూ టు కమెంట్స్ ఆర్ అన్వెల్కమింగ్ సైన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫెల్లో. ఆపోజిట్లో ఎవరైనా చేసిండ్రు అనుకోండి, ఇట్స్ అన్ అఫెన్స్ ఓన్లీ. ఓకే. ఇట్స్ అన్ అఫెన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉన్నారు యాక్టివ్గా. అంటే మీరు సైబర్ క్రైమ్ కూడా మీరు చూస్తున్నారు. సో నాట్ జస్ట్ ఉమెన్, ఎవ్రీబడి, మ్యాన్ కానీ ఉమెన్ కానీ కొన్ని కేసెస్లో వీళ్ళిద్దరూ విక్టిమ్స్ అవుతున్నారు. సో మీరు గైడ్ లైన్స్ లాగా అంటే మన కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా సైబర్ క్రైమ్ ట్రాప్లో ఎలా పడకూడదు, ఎట్లాంటి విధమైన సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, ఇందులో ఉమెన్ సేఫ్టీకి వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఉమెన్ సేఫ్గా ఉండాలంటే ఆత్మరక్షణ, స్వీయ రక్షణ అవసరం, అలాగే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆ ప్రాముఖ్యత గురించి బయట చాలా మిత్స్ ఉన్నాయి. అరే తొందరగా ఆన్సర్ చేయరు, వెంటనే రెస్పాండ్ అవ్వరు, లేకపోతే ఇట్ విల్ టేక్ టైం, లేకపోతే చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటరాగేషన్ అంటూ పిలుస్తారు, ఇలా అందరూ అంటుంటారు. మీరు డిపార్ట్మెంట్ కోసం అండ్ విమెన్ పబ్లిక్ కోసం ఏం చెప్తారు? యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇంతకుముందు మనకు ప్రాక్టికల్గా అయ్యే అఫెన్సెస్ ఎక్కువ ఉండే. ప్రాక్టికల్గా అఫెన్సెస్, ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక ఫీమేల్ పోతుంది అనుకోండి, చైన్ స్నాచింగ్, పర్స్ స్నాచింగ్ అయిపోయేది. ఓకే, అట్లా లేదు. ఇప్పుడు మీరు కూర్చొనే ఉంటారు, మీ అకౌంట్ నుంచి మొత్తం అమౌంట్ వెళ్ళిపోతుంది. సో నౌ ద క్రైమ్ ది మెథడ్ హ్యాస్ చేంజ్డ్. డైరెక్ట్ అటాక్ లేదు ఇప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండైరెక్ట్ అటాక్. అంటే త్రూ సైబరే అవుతుంది మీకు అటాక్. అక్కడ మీ మోడెస్టీ అయినా, ఫినాన్షియల్ అయినా, ఏదైనా ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ. అంటే అఫెన్స్ చేసేటోడు మీ దరిదాపుల్లో కూడా కనిపించడు. అతను ఎక్కడో వేరే స్టేట్లోనో ఎక్కడో ఉండి, ఎంతో దూరంలో ఉండి ఈజీగా మీకు మాలెస్ట్ చేసేది చేస్తాడు, మీ మనీ ఉన్నది తీసుకుంటాడు, ఎవ్రీథింగ్. అంటే డైరెక్ట్గా అటాక్స్ లేవు ఇప్పుడు. సో ఈ ఏదైతే ఇండైరెక్ట్ అటాక్స్ ఉన్నాయో, సైబర్ అటాక్స్, దీంతో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మాకు వస్తున్న సైబర్ క్రైమ్లో చూడండి, ఇప్పుడు వస్తున్న 90% కేసెస్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ఓన్లీ ఒక 10% మనం చెప్పొచ్చు దాంట్లో మనకు త్రూ ఏమంటారు సోషల్ ప్లాట్ఫామ్, ఫొటోస్ మార్ఫింగ్, అవన్నీ ఒక 10% ఉంది. బట్ వెరాజ్ అలార్మింగ్ ఈజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఆర్ మోర్ నౌ. సో ఇందులో ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఫీమేల్కి ఏదైనా అఫెన్స్ జరిగిందనుకోండి, ఇమీడియట్లీ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఎస్ 1930. జస్ట్ కొన్ని టిప్స్ చెప్తాను. 1930లో ఎప్పుడైనా మీకు అఫెన్స్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందనుకోండి, యూ షుడ్ గివ్. అందులో మీరు ఇందాక చెప్పారు కొన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతారు అనేసి.
చూడండి, ఇప్పుడు ఒక లెటర్ కూడా పోస్ట్ చేస్తే అడ్రస్ కంపల్సరీ ఉండాలి, డోర్ నంబర్, స్ట్రీట్ నంబర్, ఏరియా, డిస్ట్రిక్ట్, తెలంగాణ ఇన్ దిస్. అలాగే ఎప్పుడైనా 1930 కూడా డయల్ చేసినప్పుడు కొన్ని మ్యాండేటరీగా మీరు రెడీగా పెట్టుకోవాలా. లైక్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి ఉండాలా, దట్ ఈస్ యువర్ ఐడి. దాని తర్వాత మీ అకౌంట్ నెంబర్, ఫ్రమ్ విచ్ అకౌంట్ టు విచ్ అకౌంట్ యూ హ్యావ్ సెండ్ బై మిస్టేక్, ఆర్ ఏ అకౌంట్ అతను మీకు మోసం చేసి తీసుకున్నారో ఆ అకౌంట్ నెంబర్ ఉండాలా. సో ఏవైతే బేసిక్ ఎంక్వైరీస్ ఉంటాయో త్రూ విచ్ వీ కెన్ డూ ద ఇన్వెస్టిగేషన్, అవి మ్యాండేటరీ పెట్టుకోవాలా రెడీగా. దెన్ యూ డైల్ ఏదైతే మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అది డైల్ చేయండి. అది చేసినాక ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చిందండి, సిటిజన్ సెంట్రిక్ అనేసి. సిటిజన్ సెంట్రిక్ ఈజ్ నథింగ్ బట్, మీకు ఏదైనా అఫెన్స్ జరిగిందనుకోండి, బాడీలీ అఫెన్స్, హెచ్బి డే అంటే, హెచ్బి అంటే హౌస్ బ్రేక్, ఒకవేళ ఇంట్లో దొంగలు పడ్డారు అవన్నీ అయినాయి అనుకోండి, ఇమీడియట్లీ కాప్స్ మీకు 100 డైల్ చేస్తే వచ్చేస్తారు, లేక ఫోన్లో కూడా చెప్తే వచ్చేస్తారు. సిటిజన్ సెంట్రిక్ ఏంటంటే మీకు ఇంటి దగ్గరే ఒక పిటిషన్ తీసుకొని మీరు అక్కడ పిఎస్కి వచ్చేంత అవసరం లేకుండా ఇక్కడే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఫీమేల్ రిలేటెడ్ కేసెస్లో అయితే ఇంకా జాగ్రత్త పడుతున్నారు. చాలా స్పెషల్లీ ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, అలాంటి కేసెస్లో ఫీమేల్ విల్ హెసిటేట్ టు కమ్ టు పోలీస్ స్టేషన్. రేప్ కేసెస్ అనుకోండి, పాక్సో కేసెస్ అనుకోండి, ఏదైనా. సో ఇలాంటి కేసెస్లో మా ఆఫీసర్సే ఇంటికి వచ్చేసి రికార్డ్ చేసుకొని స్టేట్మెంట్, అండ్ దే విల్ గివ్ ద ఎఫ్ఐఆర్. సో సిటిజన్ సెంట్రిక్ అనేది అదొకటి సుప్రీంకోర్టు నుంచి ఒకటి వచ్చింది. ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ దట్ వన్. అది ఎలా అంటే, ఇప్పుడు 100 km రేడియస్ అవే ఎవరైనా ఉన్నారనుకోండి, అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. సో దట్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ దట్ ఫెసిలిటీ, యూ నీడ్ నాట్ కమ్ పర్సనలీ అండ్ గివ్ ద స్టేట్మెంట్, ఓవర్ ఫోన్ ఆర్ మీకు వీడియో కాల్లో కూడా వీ కెన్ డూ దట్. సో ఇన్ ద సేమ్ వే పోలీస్ హ్యాస్ ఆల్సో స్టెప్డ్ ఇన్ టు ఇట్. సో సిటిజన్ సెంట్రిక్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంది. అండ్ ఏదైతే మీరు 1930 చెప్తున్నారో ఈ నెంబర్కి డయల్ చేసినాక కూడా మీ మొత్తం డేటా అయితే మేము రికార్డ్ చేసుకుంటాము. తర్వాత మీకు కూడా మా తరఫున ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చినాక అగైన్ దే విల్ ఆస్క్ ద డీటెయిల్స్ అండ్ ఆల్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, దీంట్లో మళ్ళీ 0 ఎఫ్ఐఆర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే మీకు బషీరాబాద్ ఉంది కదా, ఓల్డ్ సిపి ఆఫీస్ అని ఉంది అక్కడ. సో అక్కడ మీరు పోయి యూ కెన్ గివ్ ద కంప్లైంట్. అక్కడ ఇచ్చేస్తే అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కూడా మేము ట్రాన్స్ఫర్ చేసేస్తాము. సో ఏంటంటే సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండాలనేది, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సిటిజన్ ఫ్రెండ్లీ. సో